లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అది. అన్ని భాషలు అంటే అది తెలియని భాషలు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో దేవుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇది చాలా మందికి తెలియదు. అసలు భాషలు ఎందుకు మాట్లాడుతున్నాం, లేకపోతే అన్ని భాషలు దేవుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మనం ఎలాగ వస్తాయి, మనం వాటి గురించి అసలు ఏంటి అనే విషయాలు ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మీ గురించి నైట్ 2 వరకు పరిశోధించి అన్నీ తెలుసుకొని మీ దగ్గరికి నేను తీసుకొచ్చాను. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నానండి వాక్యాన్ని. అదవుతుందా? హల్లెలూయా. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, భాషలు అసలు ఉన్నాయా, భాషల వల్ల ప్రయోజనం ఏంటి అనే విషయంలో ఈరోజు మనం మాట్లాడుకుందాం. భాషలు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష అని అంటే మన భాష ఏంటిది? వాట్ ఈస్ అవర్ లాంగ్వేజ్? తెలుగు భాష మనది కదా. అలాగే అన్య భాషలు అని అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని 2 రకాలు. ఇప్పుడు మనం భాషలు అంటే స్వభాష మీన్స్ మన మదర్ టంగ్ ఏంటి, లేకపోతే అన్య భాషలు అంటే ఏంటి? ఈ 2 విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతున్నాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వీళ్ళు ఏం మాట్లాడారంట? అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏ భాష? అసలు మనం మాట్లాడాల్సింది తెలుగు భాష కదా. కానీ ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్, అప్పుడున్న లాంగ్వేజ్ ఒకవేళ గ్రీక్ అవ్వచ్చు, లేకపోతే హెబ్రూస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. కానీ వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వీళ్ళు ఏం మాట్లాడారంట? అన్య భాషలు వీళ్ళు మాట్లాడారంట. కాబట్టి ఈరోజు అన్య భాషలు అంటే ఏంటి అసలు? ఈ విషయాలు మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కాబట్టి వీటిని 2గా మనం డివైడ్ చేద్దాం. స్వభాష, అలాగే ఏ భాషలంట? అన్య భాషలుగా మనం ఈ 2ని డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్వభాష అంటే మన మదర్ టంగ్. మన మదర్ టంగ్ అనేది ఏంటిది? మనది తెలుగు. కాబట్టి ప్రేమందాని మీద ఒకసారి చూద్దామా? 2వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ రోజు స్వభాష గురించి 2 టాపిక్లు మనం ఈ రోజు తీసుకుంటున్నాం. 2 టాపిక్లు ఏంటంటే స్వభాష, అలాగే అన్య భాష. అర్థమవుతుందా? స్వభాష ఒకటి, అన్య భాషలు 2. ఈ 2 విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? స్వభాష గురించి. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఆ రోజు పెంతెకొస్తు దినాన వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వాళ్ళకు ఉన్నారు. వాళ్ళకు ఉంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారంట? అన్య భాషలో మాట్లాడారంట. అయితే ఆలోచన ఏంటంటే ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడుకుని వచ్చి ప్రతి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడ్డారు. కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వభాష అంటే మన మదర్ టంగ్. ఆ రోజుల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంట? హిబ్రూస్ కానీ, గ్రీక్ కానీ, ఇంకొక లాంగ్వేజ్, మాక్సిమం ఈ 2 లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉండొచ్చు ఆ రోజుల్లో. కాబట్టి ఆ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. అయితే అన్య భాషలు వాళ్ళు మాట్లాడటం ఎప్పుడైతే ఆరంభించారో అక్కడ ఉన్న జనాలకి ఎలా ఉందంట? కొత్తగా ఉందంట. ఇప్పుడు సపోజ్ మనం తెలుగు మాట్లాడుతున్నాం కదా, ఒకవేళ ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన బోస్ గారు సపోజ్ ఇంగ్లీష్ మాట్లాడారు అనుకోండి, అబ్బా ఇది మాట్లాడి అంటే చూసుకో మనకు ఒక వింత కొత్తగా ఉంటుంది.
అర్థమవుతుందా? అలా కొత్తగా వాళ్ళు ఏం చేశారంటే అన్య భాషలు మాట్లాడగా అసలు ఈ భాషలు ఏంటి అనేది వాళ్ళకి అసలు అర్థం కాల. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు అనేసి వీళ్ళు విభ్రాంతులు ఉంది. అసలు ఏంటి భాషలు అనేది వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అక్కడ ఆల్రెడీ ఏం జరుగుతుందంట, పెంతెకోస్తు పండగ అక్కడ జరుగుతుంది. ఆ పండగ జరుగుతుండగా మేడగదిలో ఎవరున్నారంట, 120 మందికి పైగా అక్కడ ఉన్నారు. అయితే శిష్యులు అనేక మంది అక్కడ ఉన్నారు. ఏమంటే అక్కడ పండగ జరుగుతుంది, వీళ్ళందరూ 120 మంది పైగా జనాలు అక్కడ ఎందుకున్నారండి చెప్పరండి? 120 మంది పైగా ఆ రోజు ఏంటిది, పెంతెకోస్తు పండగ. పండగ అయితే వాళ్ళు పైన ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ కోసం వెయిట్ చేస్తారు. అంటే దేవుని ప్రజెన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. ఒకవేళ మనకే ఏదైనా ఒక పండగ వచ్చింది, లేదా మనకి పెళ్ళి అనుకోండి, ఏం చేస్తాం? తెలుగులో ఉంటావా, చర్చిలో ఉంటావా? నిజాలు చెప్పాలి. రోజు గారి సైకిల్ చేస్తాం, నాకేం అర్థం కాదు. ఎక్కడ ఉంటాం మనం? పెళ్ళికాడికి వెళ్తావా? అది ఇక్కడ మీరు ఏం చేస్తారు తెలుసా? పండగలు లేవు, ఏం లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఏం లేవు. వాళ్ళు ఏం చేస్తారంట, 120 మంది కొన్ని దినాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మీరు అక్కడ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతాడు, మీరు శక్తి పొందుకుంటారు అనేసి దేవుడు చెప్తే పండగలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తానే ఉన్నారంట. వాళ్ళకి దేవుడు అంటే వాళ్ళకి ఎంత ఆసక్తో. అదే మనం అక్కడ ఉన్నామంటే పెళ్ళిళ్ళు అయితే వెళ్ళిపోతున్నాం, పెద్దనాలు అయితే వెళ్ళిపోతున్నాం, దినాలు అయితే వెళ్ళిపోతున్నాం, అంటే దేవుణ్ణి మనం పక్కన పెట్టేస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తారంట, ఆ రోజు పెంతెకోస్తు పండగ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంట, మేడగదిలో ఎవరికి సంబంధం లేదు, ఒక పండగలు లేవు, ఏమి లేవు, కానీ వాళ్ళు ఏం చేస్తారంట, అక్కడ వెళ్ళిపోయి చక్కగా అక్కడ ఏం చేస్తారంట, పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుడా, ఎలాగంటే వాళ్ళంతా పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళంతా ఎలాగున్నారంట, చక్కగా వాళ్ళు పరిశుద్ధాత్మ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ముందు మన స్వభాష గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్వభాష మీన్స్ మన మదర్ టంగ్, మనం మాట్లాడే భాష. కాబట్టి ఈ భాష ఒకటే. మన ఇండియాలో అంటే మన తెలుగు వారు సౌత్ లో మనం ఏం మాట్లాడతాం, తెలుగే మనం మాట్లాడతాం కదా. వేరే స్టేట్కి వెళ్తే కన్నడనో లేకపోతే వేరే లాంగ్వేజ్, హిందీయో ఏదో ఒక లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడతారు కదా. మన స్వభాష అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఆదాము అవ్వ నుంచి ఏ లాంగ్వేజ్ ఉందంట, ఒకటే భాష. అవునా? ఒకటే భాష. అయితే అప్పుడు ఏ భాష ఉందో తెలియదు, కానీ వాళ్ళు ఒకటే మాట, ఒకటే భాష వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అయితే ఇప్పుడు భాషలు అనేది ఎప్పుడు చేంజ్ అయ్యి అని అంటే చూద్దాం ఒకసారి. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. అందరూ తీయమండి. ఓకే, రైట్. అప్పుడు యెహోవా అదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించున్నారు. వారు చేయదలసి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. చాలు, హల్లెలూయా. ఇక్కడ ఏ భాష ఉందంట, ఒకటే భాష. జనాలంతా మాట్లాడేది ఒకే భాష. కాబట్టి ఎప్పటి నుంచి అంట, ఆదాము అవ్వ నుంచి ఎక్కడి వరకు అంట, ఆదికాండం 11వ అంటే కొన్ని ఇయర్స్ వరకు, కొన్ని సంవత్సరాల వరకు ఒకటే భాష వాళ్ళు మాట్లాడేవారంట. అయితే ఈ భాష ఎప్పుడైతే తారుమారైందో, ఎప్పుడు తారుమారైందంటే వీళ్ళు బబులోను ఆ యొక్క అది కట్టేటప్పుడు, ఆ ఎత్తైన ప్రాకారం కట్టేటప్పుడు డివైడ్ చేసే దేవుడు. అయితే అప్పుడు వరకు ఏమైందంట,
వాళ్ళ స్వభాష మాత్రమే ఉంది. అర్థమవుతుందా? వాళ్ళ స్వభాషం అంటే ఒకటే భాష ఉంది, ఒకే లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మన దేశంలో మన యొక్క ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? అదే అన్నాడు ఆల్రెడీ నేను శుక్రవారం చెప్పా వీటి గురించి. ఎన్ని భాషలు ఉన్నాయి తెలుసా? ఎన్ని లాంగ్వేజ్? 7,000 ఎగ్జాక్ట్ గా కాదు కానీ 7,000 మాత్రం, ఇంకా పైన ఉండొచ్చు. 7,000 భాషలు ఈ ప్రపంచంలో ఉన్నాయి మాట్లాడేవి. మనకేం తెలుసా అంటే ఇంగ్లీషు, హిందీ, లేకపోతే తెలుగు, తమిళ్, ఇదే తెలుసు. ఇంక వేరే మనకి తెలియదు, అంటే మాట్లాడడం కాదు, ఊరికే తెలుసు ఉజ్జాయింపుగా. అయితే ఇక్కడ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంట? 7,000 లాంగ్వేజెస్ ఉన్నాయి, 7,000 భాషలు ఉన్నాయి. అయితే వాడుకలో మటుకు 150 మటుకే ఉన్నాయి. ఈ భాషలన్నీ ఎప్పుడు డివైడ్ అయినాయి అంటే, ఈ బబులోను కట్టేటప్పుడు, ఆ యొక్క ఎత్తైన ప్రాకారాన్ని కట్టేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ తారుమారు, ఆ భాషని తారుమారుగా చేశాడు. అప్పుడు వరకు ఏమైందంట? ఒకటే భాష. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందా? అర్థమైతే ముందుకెళ్ళవచ్చు. అయితే అప్పుడు వరకు ఒకే భాష ఉంది. కానీ ఎప్పుడైతే ఆ బబులోను, ఆ యొక్క బాబేలు గోపురాన్ని కడుతున్నారో అప్పుడు దేవుడు ఏం చేశాడంట? తారుమారు చేశాడు. ఎందుకంటే వెళ్ళిపోతుంది, పర్వత రాజ్యం దాకా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళందరికీ ఏం చేశాడంట? ఆ భాషల్ని తారుమారు చేశాడు. అప్పుడు అంతా అక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఒక్కొక్కరు ఒక లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. అక్కడతో ఆ బాబేలు గోపురం అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఓన్లీ స్వభాష గురించే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి స్వభాష, ఒకటే భాష, ఒకటే లాంగ్వేజ్ ఉండేది. ఆ లాంగ్వేజ్ ఎప్పటి నుంచి అంటే ఆదాము నుంచి బాబేలు గోపురం కట్టే వరకు ఒకే భాష మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఒకే భాష మాట్లాడాలి. ఇప్పుడు మనం స్వభాష గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? అన్ని భాషల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? స్వభాష గురించి. స్వభాష మీన్స్ మదర్ టంగ్, మన సొంత భాష. కాబట్టి స్వభాష ఒకటే, కానీ ఇది ఎప్పుడు మారిందంట? బాబేలు గోపురం కట్టేటప్పుడు దేవుడు తారుమారు చేశాడు వాళ్ళ మాటలని. అప్పుడు ఒక్కొక్కరు ఒక రకమైన భాషలో మాట్లాడటం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు రెండవదిగా మనం అన్ని భాషల గురించి మనం మాట్లాడుకుందాం. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు. ఇక్కడ ఏం మాట్లాడారంటే అన్య భాషలు మాట్లాడసాగారు. ఇప్పుడు మన భాష అంటే మనకు తెలుసు, మరి అన్ని భాషలు అంటే అసలు అన్ని భాషలు అంటే ఏంటో తెలుసా? మనకు అంతు చిక్కని భాషలు, అవి మనకి ఊహకు అందనివి, లేకపోతే మనకి అది తెలియని భాషలు అవన్నీ. కాబట్టి ఆ రోజుల్లో పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు అన్ని భాషలు మాట్లాడటం సాగించారంట. వాళ్ళకి ఏమైందంట? పరిశుద్ధాత్మను పొందుకున్న శక్తిని పొందుకొని వాళ్ళు అన్ని భాషలు మాట్లాడటం మొదలు పెట్టారంట. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ భాషలు అప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడలా. ఆ భాషలు, అన్ని భాషలు అప్పటి వరకు ఎవ్వరు కూడా మాట్లాడలా. ఇప్పుడు నేను చెప్పలా, ఒకవేళ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాట్లాడితే అది ఒక కొత్త వింతగా ఉంటది. మా ఇవ్వలే మాట్లాడుతున్నాడులే, ఒకవేళ మనకు అర్థం కాకపోయింది, ఏదో కొత్త లాంగ్వేజ్ లా ఉందని ఆ రోజుల్లో జనాలంతా ఏమనుకున్నారంట? ఆ అన్ని భాషలు చూసి వీళ్ళు కొత్త భాషలేదో మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకున్నారంట. అంటే అప్పుడు వరకు వాడుకలేని భాషలు వాళ్ళు మాట్లాడారంట. అంటే కొత్త వింతైన భాషలు వాళ్ళు మాట్లాడారు. ప్రేమందేన బిడ. కాబట్టి మాటలు, ఆ భాషలు ఎలాంటివంట? వింతైనవి, అప్పుడు దాకా ఎవ్వరు కూడా విననటువంటివి ఆ భాషలు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? ఏమంటే అవి దేవుడి దగ్గర నుంచి వచ్చినాయి. అసలు అన్ని భాషలు మనం ఎవరితో మాట్లాడతాం? అసలు అన్ని భాషలు మాట్లాడటం ఏంటి? అసలు దాని అర్థం ఏంటి? ఏమండి
చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారం చేయు వారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయు వారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ భాషలో మాట్లాడే వారిని కూడా దేవుడే నిర్ణయిస్తున్నాడంట. ఏముందంటే ఇక్కడ కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించాను. ఇప్పుడు మనం భాషలు మాట్లాడతాం అంటే మన సంఘంలో ఎవరెవరు మాట్లాడతారో నాకు తెలియదు, కానీ ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటే ఆ భాషలో ఎవరంట దేవుడే నిర్ణయిస్తాడు, దేవుడే వాటిని ఇస్తాడు. ఆ భాష మనం మాట్లాడుతున్నామంటే స్వయంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం తాకినప్పుడు ఆ భాషలు అనేవి మనలో నుంచి వస్తాయి. ఈ భాషలు రావటం వల్ల ప్రయోజనం ఏంటయ్యా? ఈ భాషలో ఒకవేళ మాట్లాడితే దానికి అర్థం ఏంటి? ఇవన్నీ మనకి ప్రశ్నలు ఉంటాయి, అవునా కదా? చాలా మంది అన్యులే కాదు, మన యొక్క క్రైస్తవంలోనే ఏమనుకుంటారు, భాషలు మాట్లాడుతుంటే ఏంటో ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు, అవునా కదా? ఒకవేళ వాక్యం తెలిస్తే అలా మాట్లాడుకునే ప్రసక్తిలే. చాలా మంది కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు లేకపోతే భాషలు మాట్లాడేటప్పుడు చాలా మంది ఎలా అనుకుంటారంటే ఏంటి ఇలాగుంటున్నారు, లేకపోతే గట్టిగా చప్పట్లు కొడుతున్నారేంటి, లేకపోతే ఇదేంటి భాషలు మాట్లాడుతున్నారు అని కొంతమంది మాట్లాడుకుంటారు. కొంతమంది అయితే ఎగతాళి చేస్తారు. మనమంతా ఒకవేళ నువ్వు ఏది చేసినా దానికి క్షమాపణ ఉండదంట, కానీ పరిశుద్ధాత్మను నువ్వు చులకనగా మాట్లాడితే నీకు క్షమాపణ అనేది ఉండదు. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి. అర్థమవుతుందా? మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అది నువ్వు ఒకవేళ ఆ ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తేనే నీకు తెలిసిద్ది, అంతేగాని లేకపోతే నీకంటూ ఏమీ తెలియదు. పరిశుద్ధాత్మను పొందుకుంటే అప్పుడు దాన్ని బట్టి నీకు ఆ విలువ అనేది నీకు తెలిసిద్ది. కాబట్టి ఇక్కడ ఆ భాషలు అనేది మాట్లాడటానికి దేవుడే నిర్ణయిస్తాడంట. ఇక్కడ బాప్తిస్మం ఎంతమంది తీసుకున్నారండి? ఒకసారి చేతులు ఎత్తారా? చేతులు ఎత్తారు. బాప్తిస్మం ఎవరు తీసుకున్నారు? వెరీ గుడ్. చేతులు ఎత్తారేంటమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు, ఇప్పుడు మరి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరేం చేయాలన్నారు? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను. తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏం చేయాలంట? భాషలో మాట్లాడాలి. అన్ని భాషలు మీరు మాట్లాడాలి ప్రేమ దేవుని కూడా. కాబట్టి మీరు ఇంకా ఎక్కడ దాకా ఉన్నారో సరే, ఓకే. నియర్ బై అంటే తక్కువగా కొత్తగా తీసుకున్న వాళ్ళు ఓకే, కొన్ని సంవత్సరాల నుంచి తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవడే ఎన్ని సంవత్సరాలు మనం తీసుకొని ఉంటున్నాం, ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, ఇంకా నువ్వు భాషలు మాట్లాడకపోతే, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళకపోతే ఎలాగా? ఎక్కడున్నావు? ఇంకెక్కడికే ఉంటావా? ఎంతమంది నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను వాళ్ళు చేతులు సార్? పరిశుద్ధాత్మ నేను పొందుకున్నా, ఐ ఫీల్ హోలీ స్పిరిట్ ప్రెజెన్స్. మరి భాషలు మాట్లాడుతున్నారా? మీరు ముందుకు వెళ్ళాలి. మీరు ఎట్లాగంట అన్య భాషలు మాట్లాడేవారు లాగా మీరు ముందుకు వెళ్ళాలి. దేవుని కూడా నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఇంకా అక్కడే ఆగిపోతే అది కుదరదు. నువ్వేం చేయాలంటే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత భాషలు అనేవి నువ్వు మాట్లాడాలి. అప్పుడు నీ స్టెప్ బై స్టెప్ నీ ర్యాంక్ పెరుగుతా ఉంటది ప్రేమ దేవునుడా.
ఒకసారి నేను వినకుండా నన్ను ఆన్లైన్ ప్రేయర్కి పిలిస్తే ప్రేయర్ అయిపోయింది. నా ప్రేయర్ చేయించుకోవటానికి నా దగ్గరికి వచ్చారు చాలా మంది. వస్తే అంతా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇద్దరు లేడీస్ నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ప్రార్థన చేయడానికి వాళ్ళ మీద చెయ్యేస్తే వాళ్ళు కొంతమంది, ఒక ఆవిడ పరిశుద్ధాత్మను పొందుతుంది, ఒక ఆమె భాషలో మాట్లాడుతుంది నేను చెయ్యగానే. సో అయిపోయింది, నేను ప్రార్థన చేయగానే వాళ్ళు సేవకురాళ్ళు అంట, పాస్టర్లు అంటారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా సాక్ష్యం? ఒక ఆవిడ అంటుంది, అయ్యా బాప్తిసం తీసుకొని ఇంత సేవ చేస్తున్నాం, పరిశుద్ధాత్మ కావాలని ఎక్కువగా ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ పొందుకునే సూచన మాకు లేదు, కానీ మీరు చెయ్యేస్తే పరిశుద్ధాత్మ నాకు వచ్చిందని ఒక ఆవిడ నాకు చెప్పింది. ఓకే, సంతోషం అమ్మా. అంటే మన దేవుడు ఎట్ట పడుతున్నా మనకు తెలియదు, మన గొప్పతనంగా. ఇంకొక పాస్టర్ గారు ఏం చెప్తున్నారు తెలుసా? అయ్యా పరిశుద్ధాత్మలు పొందుకున్నా కానీ నాకు భాషలో రాట్లా, కానీ మీరు చెయ్యగలను, నేను భాషలో మాట్లాడాను అని చెప్పాను. అంటే వాళ్ళు ఏం చేస్తారంట, ఇంట్రెస్ట్గా ఉన్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను భాష మాట్లాడాలి అని చెప్పి వాళ్ళ ఆసక్తి కలిగి ఉన్నారు. పెంతెకోస్తు ఆ యొక్క పండగ రోజు కూడా ఆ యొక్క మేడ గదిలో ఎట్లా ఉన్నారంట వాళ్ళు? ఆసక్తి కలిగి. చదువుది రెండవ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ ఓకే, వీళ్ళు అత్యాశక్తితో అక్కడ వెయిట్ చేస్తున్నారు. అర్థమైందా? ఆ అత్యాశక్తి నీకు ఉంటే నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటావు, నువ్వు కూడా భాషలో మాట్లాడతావు. అర్థమవుతుందా? అప్పుడు దేవుని యొక్క ప్రశంస దగ్గర ఉంటుంది. చక్కగా నువ్వంటూ కొంచెం గ్రోత్ అవుతావు, దేవుళ్ళు నువ్వు ఎదగటానికి ఒక ఛాన్స్ ఉన్నది. బాప్తిసం తీసుకున్నావు చాలు అని అనుకుంటే కుదరదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ బాధ్యత, మీ యొక్క ప్రార్థన ఎలాగే ఉండాలో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అల్లా, ప్రభువా నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నన్ను ఒకసారి తాకండి అయ్యా, నేను ఒకసారి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి, లేకపోతే నేను భాషలో మాట్లాడాలి అని నువ్వు అడిగితే నీ ఆసక్తిని బట్టే దేవుడు చేస్తాడు. ప్రేమందేనం కూడా. కాబట్టి ఆసక్తి నీకు ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అన్ని భాషలు ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకుంటే, లేకపోతే అన్ని భాషలు మాట్లాడితే ఏముంటుందంట? సంఘములో దేవుడు భాషలో మాట్లాడే వాళ్ళని ఏర్పాటు చేస్తాడంట. అర్థమవుతుందా? అది ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అంత సీన్ లేదు అక్కడ. అది దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ యొక్క భాషలో మాట్లాడేది దేవుడేది, ఆ వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమందేవం కూడా. కాబట్టి ఇది ఎక్కడికి ఏ పాటికి, ఇప్పుడు మనం ఒక చెట్టును నాటుతున్నాం, మనం ఇంట్లో ఒక మంచి చెట్టును నాటాం, ఆ చెట్టుకి కాయలు కాయకపోతే ఎలా ఉంటుందండి మనకి? చెప్పడండి, ఏం చేస్తుంది దాన్ని? అంతేనా కదా? ఇప్పుడు నువ్వు కూడా బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, భాషలో మాట్లాడకపోతే నీ వల్ల ఉపయోగం ఏంటి? ఏమంటే ఒక చెట్టు మంచిగా బాగా చక్కగా ఎదిగింది, దాని కాయలు కాయకపోతే ఏం ప్రయోజనం అండి? చూసి ఏం చేస్తాం? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దాన్ని నరికేస్తాం. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? మనం దేవునికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి, సేవకునికి ఉపయోగపడాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడల్లా మీ ప్రార్థన ఏంటంటే, బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డకి నేను చెప్తున్నా, మీరు బాప్తిసం తీసుకున్నారు, మీ ప్రార్థన ఎలా ఉండదు తెలుసా? పరిశుద్ధాత్మదేవా నన్ను ఒక్కసారి తాకండి, ఒక్కసారి నన్ను తాకండి, లేదా నాకు భాషలో నేను అన్య భాషలో మాట్లాడని ఆసక్తిగా ఉంది అని నేను అడిగితే, అది ఎక్కడ కొనుక్కోవటానికి మనకి ఎక్కడ దొరకదు, లేకపోతే ఎవరిని అడిగితే ఇచ్చేవాళ్ళు ఉండరు. అవన్నీ ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి. మనం ఏ టైంలో మనం పొందుకుంటాం తెలుసా? నువ్వు లోన్లీగా ప్రార్థన చేసుకునేటప్పుడు, లేకపోతే సంఘములో నువ్వు ఆరాధన చేసేటప్పుడు నువ్వు ఎన్నవారు బాగువారు చప్పట్లు కొట్టి చక్కగా నువ్వు ఆల్రెడీ నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా,
దేవా నాకు పరిశుద్ధాత్మ కావాలి, లేదా నేను భాషలో మాట్లాడాలి అని నువ్వు ప్రార్థన ఆసక్తికి ప్రార్థన చేసుకుంటావు కదా, అప్పుడు దేవుడు ఆరాధనలో నిన్ను తాగుతాడు. అర్థమవుతుందా? వేరే మైండ్ లేకపోతే వేరే ఆలోచన లేకుండా దేవుళ్ళు లీనమై మనం ఆరాధనలో పాల్గొనాలి. అంతేగాని కళ్ళు తెరిస్తా, అటు ఇటు చూస్తా, సైకిల్ చేస్తా, లేకపోతే అటు ఇటు చూస్తా ఈ అవారాలు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనం తాకడం. అర్థమవుతుందా? ఆరాధనలో నువ్వు దేవునికి కనెక్ట్ అవుతావు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాగుతాడు. కాబట్టి ఆ టైంలో నువ్వు ఎలా ఉండాలంటే నీ హృదయపూర్వకంగా దేవుడితో నువ్వు ఆరాధన చేయాలి. దేవుడు నీ పక్కన ఎవరు ఉన్నారా లేరు అనేది నువ్వు అసలు పట్టించుకోకూడదు. అలా ఉంటేనే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. అలా ఉంటేనే నువ్వు భాషలో వరాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి దేవునిలో ఎక్కువ లీనమైపోవాలి, నువ్వు ఎక్కువ దేవుని ఆరాధన చేయాలి, అప్పుడే దేవుడు నిన్ను తాగుతాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళ ఇచ్ఛాశక్తితో ఉండగా వాళ్ళని తాకగానే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అలాగే భాషలు కూడా వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ భాషలు ఎవరితో ఎప్పుడు మాట్లాడినవి కావు, ఇవి కొత్తగా ఉన్నాయి. ఈ భాషలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుని నుంచే వస్తే సంఘంలో దేవుడు వాళ్ళని ఏర్పరుస్తాడు కదా. ఇప్పుడు క్లియర్గా మన వాక్యం ద్వారా మనం మాట్లాడుకున్నాం. దేవుడు సంఘంలో కొంతమందిని నిర్ణయిస్తాడు, అలాగే భాషలో మాట్లాడే కూడా దేవుడే నిర్ణయిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి సంఘంలో నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అలాగే భాషలో మాట్లాడాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుని దగ్గర నుంచే వస్తాయి. నువ్వు అడిగితే ఇస్తాడు దేవుడు. అలాగని ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషలో మాట్లాడితే నాకేం ఉపయోగం అండి అని అంటే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ప్రేమ దేవుని బిడ్డ, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చాలు, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అనేక మందికి అనేకమైన వరాలు దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ మాట్లాడే అన్య భాషలు ఎలాంటివంటే దేవునికి నీకు కనెక్ట్ అయ్యే ఉండే భాషలు. కొంతమందికి ఏం వరం ఇస్తాడంట, భాషలకి అర్థాలు చెప్పే వరం ఇస్తాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మలో ఆ భాష మనం మాట్లాడుతాం, దాని అర్థం మనకు తెలుసా? తెలియదు. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకునే అది నువ్వు అడిగితే ఆ వరాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అంటే సంఘంలో ఎన్ని వరాలు ఉన్నాయో సంఘంలో ప్రతి ఒక్కరు ఒకలాగా ఉండొచ్చు. ప్రవచించేవారిలాగా, భాషలు మాట్లాడేవారు, భాషలకు అర్థం చెప్పేవారిలాగా, ప్రవచించేవారిలాగా, వివేచన వరం, ఇవన్నీ కూడా నీకు అలాగే సంఘానికి కూడా ఉపయోగపడేవారిలాగా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసి దేవుని అడిగితే ఇవన్నీ కూడా నువ్వు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు చేసుకునే పనులు లేకపోతే నీ యొక్క బాధ్యతలు ఇవే కాదు, నువ్వు అనేక మందిని రక్షించాలి, అనేక మందిని దేవుని దగ్గర తీసుకురావాలంటే నువ్వు కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, భాషలో కూడా నువ్వు మాట్లాడే వరాన్ని నువ్వు పొందుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మాట్లాడే భాషలు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, కానీ అర్థం చెప్పేది కూడా వేరే వాళ్ళకి దేవుడు ఆ వరాన్ని ఇస్తారంట. అప్పుడు మనం మాట్లాడే భాషకి వాళ్ళు అర్థం చెప్పే ఆ యొక్క వరాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు భాషలో మాట్లాడితే ఆ వ్యక్తే చెప్పాల్సిన అవసరం లేదు, దానికి అర్థం చెప్పే వాళ్ళు కూడా దేవుడు నిర్ణయిస్తాడు. అది అడిగితే దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ఆ భాషలు ఎక్కడి నుంచి వస్తాయంట, దేవుని దగ్గర నుంచి మనకి వస్తాయి. అలాగే భాషలకు కూడా అర్థాలు చెప్పే ఆ యొక్క వరాన్ని కూడా దేవుడు ఒక వ్యక్తికి, ఎవరో ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన సంఘంలో కూడా ఎవరో ఉండాలంట, మనం కూడా అందరం ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో ప్రభువా నన్ను ఒకసారి తాకండి,
నేను కూడా భాషలో మాట్లాడాలి, నాకు కూడా వరాలు ఇవ్వ అని మాట్లాడి ప్రార్థన చేసే దేవుడు నీకు అవన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమ అట్లా అడుగుతారా ఈ రోజు నుంచి? దేవా, బాప్తిజం తీసుకున్న కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఒక ఫలించని చెట్లాగా అయిపోతున్నా నా బ్రతుకు. కాబట్టి నేను కూడా ఏమవ్వాలంట? పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి, భాషలో మాట్లాడాలి. ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు ఆ బాప్తిజం తీసుకుని అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా ఉంటాయి. కానీ ఏమవుతుందంట? పరిశుద్ధాత్మను పొందుకోలేకుండా, భాషలో మాట్లాడలేకోకుండా, లేకపోతే వరాలు పొందుకోలేని వారిలాగా ఉంటున్నారు. మనం అలా ఉండొద్దు. దయచేసి మీరు ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతాడు. భాషలో మాట్లాడే వరాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి విధంగా మనం చక్కగా సంఘంలో ఉండాలి. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు భాషలు మాట్లాడే వ్యక్తి చెప్పనవసరంలా, ఆ యొక్క అర్థం చెప్పే వ్యక్తికి దేవుడికి ఒక వరాన్ని దేవుడు ఇస్తాడు. భాషలకు అర్థం చెప్పే ఒక వరాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ఆ భాషలో మాట్లాడేది ఎట్లాగంట? అది దేవునితోనే మాట్లాడతారంట. ప్రేమ దేవుని మీద. కాబట్టి ఒకసారి చూద్దాం. ఒకసారి అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14-13 చదువుదాం. భాషతో మాట్లాడేవాడు చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలంట? భాషలో మాట్లాడేవాడు అర్థం చెప్పే శక్తి కలుగుటకే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేస్తేనే నీకు ఆ వరాలను దేవుడు ఇస్తాడు. ఎప్పట్లా ఇన్ని సంవత్సరాలు మనం బాప్తిజం తీసుకొని ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, ఇంకా భాషలో మాట్లాడకపోతే, ఇంకా నువ్వు లేకపోతే, ఇంకా అనేక వరాలు నువ్వు పొందుకోకపోతే వేస్ట్. అది ఎలా ఉంటదంటే, ఫలించే ఒక చెట్టుని ఏం చేయాలంటే నరికేయటమే. అలాగే నువ్వు కూడా దేవునిలో ఫలించకపోతే వ్యర్థం. ప్రేమ దేవుని బిడ్డ, సరే అర్థం చేసుకోండి. నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అలాగే భాషలో మాట్లాడే వరాన్ని కూడా నువ్వు పొందుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ఇక్కడ నువ్వు ఒకవేళ ఆ భాషలో మాట్లాడే వరం, భాషలో మాట్లాడే శక్తి, లేకపోతే అర్థం చెప్పే శక్తి కావాలంటే నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే వాటి అన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి భాషలు పొందుకుంటే ఆ గొప్ప శక్తి, అంటే నీకు నువ్వుగా అభివృద్ధి చెందుతావు దేవునిలో. అటు విధంగా భాషలు నువ్వు మాట్లాడే విధంగా నువ్వు ఉండాలి సంఘంలో. ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు భాషలు మాట్లాడితే మనకి ఏంటి ప్రయోజనం? ఆ విషయాలు కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రేమ దేవుని బిడ్డ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకోను కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. చాలు. హల్లెలూయా. ఇక్కడ భాషలో మాట్లాడితే ఏమైందంట? తనకు తానే క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవటాకంట. అంటే భాషలో మాట్లాడితే నీకే క్షేమాభివృద్ధి ఉండదు. దేవుడిని దర్శిస్తాడు, దేవుడు చక్కగా నీతో మాట్లాడతాడు. అందుకని భాషలో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్, అది అవసరం. ఒక క్రైస్తవుడిగా, బాప్తిసం తీసుకున్న వ్యక్తిగా భాషలో మాట్లాడడం అనేది నీ క్షేమాభివృద్ధి కోసమే. కాబట్టి ప్రేమ దేవుని కూడా నీ క్షేమాభివృద్ధికే నువ్వు చక్కగా నువ్వేం చేయాలంట? భాషలో మాట్లాడాలి. అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యాల్లో 10వ అధ్యాయం 10వ
అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 45వ అధ్యాయం చదువుకున్నాం. సున్నతి పొందిన వారిలో ఆ, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ ఉమ్, పరిశుద్ధాత్మ వరము ఆ, అన్యజనుల మీద సైతము ఉమ్, కుమ్మరింపబడుట చూచి ఆ, విభ్రాంతి నొందిరి. ఆ, ఏలయనగా ఏలయనగా వారి భాషలతో మాట్లాడుచు వారి భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినరి. ఆ, అందుకు పేతురు ఉమ్, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు ఉమ్, బాప్తిస్మం పొందకుండా ఆ. ఎవడైనను వీళ్ళకు ఆటంకం చేయగలడా అని చెప్పి చాలు చాలు. ఇక్కడ పేతురుని ఆ యొక్క ఆ యొక్క ఎవరన్నా కొర్నేలి ఏం చేశాడంట, ఇంటికి పిలుచుకున్నాడు పేతురుని. పేతురుని పిలిచినప్పుడు అక్కడ ఆరాధన జరిగేటప్పుడు అందరు ఏం పొందుకున్నారంట, పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారంట. వాళ్ళు పొందుకుని అన్ని జనుల మీద సైతము కుమ్మరించబడ్డ చూచి విభ్రాంతి నొందిన. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినేది. అంటే మనం పాటలు పాడుతూ దేవుని కనపరచవచ్చు, భాషలో మాట్లాడుతూ కూడా దేవుని మనం కనపరచవచ్చు. ఈ భాషలో మాట్లాడేది డైరెక్ట్ గా నువ్వు దేవునితో మాట్లాడటమే. భాషలు అనగా దేవునితో నువ్వు డైరెక్ట్ గా మాట్లాడటమే. అవి దేవదూత యొక్క ఆ భాషలు అని దాని అర్థం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, భాషలతో నువ్వు మాట్లాడితే ఎలా ఉంటుందంట, దేవుడితో నువ్వు డైరెక్ట్ గా మాట్లాడు. నీకు అర్థంగా కాకపోవచ్చు, కానీ నువ్వు డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడేది డైరెక్ట్ గా ఆయనతో నువ్వు మాట్లాడుతున్నట్టుగా ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి భాషలు అనేవి అంత ఇంపార్టెంట్. కాబట్టి పేతురు అక్కడ వెళ్ళగా నా ఇంటికి కొన్ని వందల మంది అక్కడ ఆ ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మలు అందరూ పొందుకొని భాషలో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టారంట. హల్లెలూయా. కాబట్టి అక్కడంతా కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అలాగే భాషలో మాట్లాడడం కూడా వాళ్ళు ఆరంభించారు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎలాగుందంట, ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషలో మాట్లాడడం ఎలాగంట, దేవునికి నువ్వు మాట్లాడుకోవటం, భాషలో మాట్లాడటం. అర్థమవుతుందా? నువ్వు భాషలో మాట్లాడుతున్నావు డైరెక్ట్ గా దేవునితో నువ్వు మాట్లాడుతున్నట్టే. ఆ భాషలో దేవుని భాషలు అంట. కాబట్టి అలాంటి అనుభవంతో నువ్వు ఉంటున్నావా ప్రేమ దేవుని బిడ్డ? జ్ఞాపకం చేసుకో, భాషలు మాట్లాడడం డైరెక్ట్ గా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అని అర్థం. చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘ క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. చాలు. హల్లెలూయా. ఇక్కడ భాషలు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ సంఘంలో భాషల కన్నా ఏంటంట, భాషల కన్నా ప్రవచించేవారు చాలా ఇంపార్టెంట్ అంట, శ్రేష్టం. మన భాషలు మాట్లాడటం అంటే నువ్వు దేవుడితో మాట్లాడినట్టు, భాషలు మాట్లాడటం అంటే డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడుతున్నట్టే. భాషలు మాట్లాడటం అంటే నీకు క్షేమాభివృద్ధి కోసమే. కానీ వాటికన్నా ఏది శ్రేష్టం అంట, ప్రవచించడం అనేది చాలా శ్రేష్టం. కానీ భాషలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు భాషలో మాట్లాడండి, కానీ దానికన్నా శ్రేష్టమైనది ఏంటిదంట, ప్రవచించడం. కానీ భాషలో చాలా చాలా ఇంపార్టెంట్. అది నీ క్షేమాభివృద్ధికే. ఒకవేళ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు కూడా, ఒకవేళ నువ్వు ఒక అభిషేకాన్ని పొందుకోగలిగితే, నువ్వు ప్రతిరోజు నువ్వు ఏంటంట భాషలో మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఏకాంతంగా ఉన్నా కూడా ఏం చేయాలంట, నువ్వు భాషలో మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు భాషలో మాట్లాడుతూనే ఉంటే అది క్షేమాభివృద్ధి. కాబట్టి నువ్వు దీన్ని ఎలా పొందుకోవాలంట, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు నీకు ఆ భాషను అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? చక్కగా నువ్వు బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని భాషలో మాట్లాడుతూ ఉంటే ఆ భాషలో చక్కగా ఆ దేవునికి నీకు కనెక్టింగ్ ఉంటుంది.
ఆ భాషను ఎలా ఉంటుందండి, లోకస్తులుగా ఒకవేళ అర్థం కాకపోవచ్చు, కానీ డైరెక్ట్ గా నువ్వు దేవునితో మాట్లాడుతున్నట్టే. కాబట్టి ఆ భాషలో నువ్వు కూడా మాట్లాడాలి. ప్రేమ దేవుని హల్లెలూయా. కాబట్టి ఆ అపొస్తలుడు పౌలంట అందరికన్నా నేను ఎక్కువగా భాషలో మాట్లాడుతున్నా అంటే పౌలు ఏం చెప్తున్నాడట, నేను ఎక్కువగా భాషలో అందరికన్నా నేను ఎక్కువగా మాట్లాడుతున్న భాషలో మీరు కూడా భాషలో మాట్లాడాలి అని అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. అదే 14వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నేను ఆ, మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. ఆ. అందుకు దేవుని స్తుతించెదను. చాలు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే అపొస్తలుడైన పౌలు, మీ అందరికంటే నేను భాషలు ఎక్కువగా మాట్లాడగలను. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడు, నేను అన్ని భాషలు బాగా మాట్లాడతా, అందరికన్నా ఎక్కువగా మాట్లాడతా. కాబట్టి మీరు కూడా అన్ని భాషలు మాట్లాడటం మీరు ఆరంభించండి. అది మీకే క్షేమాభివృద్ధి, నీకు నీ సంఘానికి క్షేమాభివృద్ధి. కాబట్టి భాషలు మాట్లాడటం గొప్ప వరం. అది నువ్వు దేవునికి మాట్లాడుకోవడం ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి అది వరాన్ని నువ్వు కూడా పొందుకోవాలి. కానీ అన్నిటికి తెలియని వ్యక్తులకి ఎలా ఉంటుందంటే, అయ్యో వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అని ఉంటుంది. కానీ ఆ భాష ఎలాంటిదంటే దేవదూతని భాష. అది నీకు దేవునికి మాత్రమే అది కనెక్ట్ అవుతుంది, అర్థమైంది, దేవునితో మాట్లాడుతున్నట్టు లెక్క. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు కూడా భాషలో మాట్లాడని ఈరోజు అపొస్తలుడు పౌలు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు కూడా భాషలో మాట్లాడితే చక్కగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నట్టే. నువ్వు చక్కగా నీ క్షేమాభివృద్ధికే నువ్వు ఒక భాషలో మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు కూడా ఏం పొందుకోవాలంట, పరిశుద్ధాత్మను పొందుకొని చక్కగా నువ్వు కూడా చక్కగా దేవునిలో నువ్వు మంచిగా ఎదగాలని ఆశపడుతున్నాడు దేవుడు. ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి భాషల వరాన్ని కూడా నువ్వు చక్కగా పొందుకోవాలని రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకసారి చూద్దాం, అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం చూద్దాం. అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. చాలు. హల్లెలూయా. ఎవరు చేతులు వేస్తే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. అపొస్తలుడైన పౌలు చేతులు వేస్తే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అలాగే ప్రవచించడం కూడా వాళ్ళు మొదలు పెట్టారు. ఏమంటే ఒక సేవకుడు ఆయన చేతులేగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆయన చేతులు వేయగా వాళ్ళు భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన చేతులు వేయగా ప్రవచించడం వాళ్ళు మొదలు పెట్టారు. ఇప్పుడు మీలో కూడా ఆసక్తి ఉందనుకో, అప్పుడు నువ్వు సేవకులతో ప్రార్థన చేసుకొని నీకు కూడా దేవుడు నువ్వు తాగుతారు. అర్థమవుతుందా? కాబట్టి ఆసక్తి మనకి ఉండాలి. నేను పరిశుద్ధాత్మనే పొందుకోవాలి, నేను భాషలో మాట్లాడాలి అనే ఒక ఆసక్తి, ఆ ప్రార్థన ప్రతిరోజు చేయగలిగితే చక్కగా నువ్వు కూడా పొందుకునే ఛాన్స్ నీకు ఒక దేవుడు ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను తాగుతాడు. అది ఆరాధనలు అవ్వచ్చు, కానీ సేవకుడు చేసి ప్రార్థన చేయగా నువ్వు పొందుకోగలవు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలంట, ప్రార్థన చేసి దేవుని అడుగు, ఆసక్తితో దేవుని అడుగు. అడిగితే చక్కగా దేవుడు నిన్ను తాగుతాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటావు, భాషలు మాట్లాడుతావు, ప్రవచించగలవు, అనేకమైన వరాలు నువ్వు పొందుకోగలవు. సంఘానికి నీకు క్షేమాభివృద్ధిగా ఈ యొక్క సంఘంలో నువ్వు ఉండగలవు దేవుడా. కాబట్టి ఇప్పుడు భాషను మాట్లాడటం వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే ఏంటంట, నువ్వు చక్కగా దేవుడితో మాట్లాడుతున్నావు. డైరెక్ట్ గా నీకు దేవునికే కనెక్షన్. అలాగే చూడండి, కూర్చోరా. కాబట్టి నువ్వు భాషలో మాట్లాడాలి, ప్రవచించాలి. ఈ సంఘంలో చక్కగా సంఘానికి క్షేమాభివృద్ధిగా నువ్వు ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుడా, ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు బాప్తిసం తీసుకొని ఎలాగే ఉండటం ఇష్టం లేదు. ఏమంటే మనం ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నాం,
ఒక ఎలక్ట్రానిక్ గూడు ఏదైనా కొనుక్కున్నాం, సపోజ్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, వాడుకోకుండా అలా పెట్టేస్తే ఏమైందండి? అవి నువ్వు కూడా సంఘంలో వస్తున్నావు, వెళ్తున్నావు, దేనికి ఉపయోగం? పరిశుద్ధాత్మను పొందుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అన్ని భాషలు నువ్వు మాట్లాడాలి, సంఘానికి ఒక క్షేమాభివృద్ధిగా నువ్వు ఉండాలి. అటు విధంగా ఉండకపోతే, ఎదగకపోతే వేస్ట్. అర్థమవుతుందా? నువ్వేం చేయాలి? బాప్తిజం తీసుకున్నావు, నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, లేకపోతే నేను భాషను మాట్లాడాలి, నేను ప్రవచించే వారిలాగా ఉండాలి. ఇవన్నీ నువ్వు అడిగితేనే దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? ఇవన్నీ దేవుడు అడిగితేనే నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు అన్ని భాషలు మాట్లాడే ఒక వరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు అన్ని భాషలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి దేవుని దగ్గర నుంచి వస్తాయి. అన్ని భాషలు మాట్లాడటం వలన ఏంటంటే మనకు ప్రయోజనం, అది నీకు క్షేమాభివృద్ధి. ఆ భాషలు ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవుడితో నువ్వు మాట్లాడుతున్నట్టు ప్రేమ దేవుడిగా. కాబట్టి అన్ని భాషలు ఇంత ఇంపార్టెంట్. దేవుని రాకడ దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ఏం పొందుకోవాలంట? పరిశుద్ధాత్మను పొందుకోవాలి, భాషలు మాట్లాడాలి, ఇంకా అంతకంతగా నువ్వు ఎదుగుతూ ఉండాలి దేవుడిలో. అర్థమవుతుందా? ఇంకా నువ్వు పాటలు పాడుతూ ఉంటే కుదరదు, ఇంకా నువ్వు ఆనందం చేస్తూ ఉంటే కుదరదు ప్రేమ దేవుడిగా. ఇంకా ఏదో బైబిల్ చదువుతామంటే కుదరదు. నువ్వు స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదుగుతూనే ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ నీకు ఉండాలి, ఆ ఆసక్తి నీకు ఉంటేనే చక్కగా దేవుళ్ళో నువ్వు ఎదగవు, లేకపోతే ప్రయోజనం ఉండదు ప్రేమ దేవుడిగా. కాబట్టి వస్తున్నాం వెళ్తున్నాం అనేది కాదు, సంఘములో చక్కగా నువ్వు కూడా ఒక ఉపయోగపడేలాగా, సంఘానికి దేవునికి సేవకునికి నువ్వు ఉపయోగపడేలాగా, అంటే నువ్వు చక్కగా మంచిగా భాషలు మాట్లాడాలి, ప్రవచించే వారిలాగా ఉండాలి, దర్శనాలు కళలు చూసేవారిలాగా సంఘములో నువ్వు ఉండాలి. అలా ఉంటే నీకు క్షేమం, అలాగే చక్కగా సంఘానికి కూడా క్షేమం ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు వీటన్నిటిని అన్ని భాషలో మాట్లాడే వరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రేమ దేవుడు కూడా. హల్లెలూయా. కాబట్టి నేనేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి ఏంటంటే మన ప్రార్థన, పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలి ప్రభువా, అన్ని భాషలు నేను మాట్లాడాలి. ఆ ప్రార్థన ఇంట్రెస్ట్ నీకు ఉంటే దేవుడు ఎలాగంట? అపొస్తలుడైన పౌలు చేయగానే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, చేయగానే ఏమేనంట? భాషలో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? మీరు ప్రార్థన చేసినప్పుడు నేను చేసిన పొందుకుంటాడు, నేను చేసిన భాషలో మాట్లాడతాను. కానీ ఇంట్రెస్ట్ మీలో, ఆ ఆసక్తి నీకు ఉంటే, ఈరోజు సండే ఏం తినాలని మనం ముందే ప్లాన్ వేసుకుంటాం, అవునా కదా? తిండిలోనే అంత ఉంటే దేవునిలో ఎంత ఉండాలంటే ఆసక్తి. నీ ఆసక్తి ఏమైందంటే చక్కగా రేపు చికెన్ తెచ్చుకో, చేపలు ఏదో ఆ ఆసక్తి నువ్వు తెచ్చుకొని తింటావు. అలాగే ఆసక్తి నీకు ఉండాలి, పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలి, భాష నేను మాట్లాడాలి ప్రభువా అనే ఆసక్తి నీలో ఉండాలి. కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డకి రోజు దేవుని సేవకులు చెప్తున్న చక్కగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అన్య భాషలు కూడా నువ్వు మాట్లాడాలి. కాబట్టి మొట్టమొదటిగా అన్య భాషలో ఏంటంట? దేవునితో మనం మాట్లాడుతుంటే అన్య భాషలు మాట్లాడడం మూలన మనకి క్షేమాభివృద్ధి, అది నీకే క్షేమాభివృద్ధి ప్రేమ మీద. అలాగే ఆ భాషలు అనేవి దేవదూతని యొక్క భాషలు, అందరికీ రావాలి. దేవుడు ఇస్తేనే ఆ భాష మనం మాట్లాడగలం. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ పొందుకోవాలని ఈరోజు నేను అందరూ చెప్తున్నా ప్రేమ దేవుడిగా. కాబట్టి దేవుడు ఆసక్తిగా ఉన్నాడు. చక్కగా నువ్వు బాప్తిసం పొందుకోవాలి, రక్షణ పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, భాషలు మాట్లాడాలి, ప్రవచించాలి, ఇంకా అనేకమైన వరఫలాలతో నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఇంకా అక్కడే ఉంటే, ఒక స్టెప్లోనే ఉంటే కుదరదు. కంపల్సరీగా నువ్వు స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదగాల్సిందే. కాబట్టి ఈ రోజు నుంచి మన ప్రార్థన ఏంటంటే
మనం చక్కగా పరిశుద్ధాత్మను పొందుకోలే అన్ని భాషలు మనం మాట్లాడాలి. ప్రేమ దేవుని హల్లెలూయా. ఆత్మ చూపించిన మాట చెవులను వినను గాక. ఆమేన్. అందరూ మోకరించి నేను ప్రార్థన చేసుకున్నాం.